వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్‌గా కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఆహ్, ఫలానా ఫుడ్స్‌లో ఉంటాయి. ఫలానా ఐటెమ్స్‌లో ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే డైలీగా రెగ్యులర్ బేసిస్‌లో మనం వాడే వాటిలో ఏది క్యాన్సర్ కారకము? జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి. అండి. డాక్టర్ గారు కాదేది క్యాన్సర్‌కి అనర్హం అన్నట్లుగా అయిపోయింది. జుట్టుకు వాడే రంగు గూడా క్యాన్సర్ కారకం అంటున్నారు. శానిటరీ ప్యాడ్స్ గూడా క్యాన్సర్ కారకాలు అంటున్నారు. అంటే జనరల్‌గా డిస్కస్ చేద్దాము మనము. ఇప్పుడు నిజంగానే హెయిర్ డైస్ వేసుకుంటే క్యాన్సర్ వస్తదా? చాలా మంచి క్వెషన్ అడిగారండి. కొన్ని స్టడీస్‌లో అగైన్ తెలిసిందేంటంటే, మనం హెయిర్ డైస్ అంటే ఆబ్వియస్‌గా ఏదైతే వాడతామో అది బాడీలో అబ్సార్బ్ అవుతది. హ్మ్. మనం చాలా వరకేంటంటే ఆడ పూసుకుంటే ఆడ వరకే ఉంటదని అవును. అనుకుంటాం. కానీ హ్మ్. అది బాడీలోకి అబ్సార్బ్ అవుతదండి. హ్మ్. సో, డెఫినెట్‌గా నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సింథటిక్ ఉంటాయి. హ్మ్. 90% సింథటికే వాడతారు. హ్మ్. నేచురల్ అనేది చాలా తక్కువ. హ్మ్. సో, నేను ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే నేచురల్లే యూజ్ చేసుకోండి. హ్మ్. సింథటిక్ అంటే ఆబ్వియస్‌గా చాలా కెమికల్స్ అనేది యూజ్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఆ కెమికల్స్ ఏమేం చేస్తాయో ఒకటి బాడీలో డెఫినిట్‌గా అబ్సార్బ్ అవుతాయి. హ్మ్. కొన్ని కెమికల్స్ కొందరిలో డెఫినిట్‌గా రిస్క్ అనేది పెంచుద్దండి. హ్మ్. అంటే అదే కెమికల్ 100 మందికి ఇచ్చామనుకోండి, 100 మందికి రాదు. హ్మ్. ఒకరిద్దరికి ఆ రిస్క్ అనేది పెరుగుతుందనమాట. కొందరిలో ఏంటంటే రకరకాల ఒక ఫ్యాక్టర్ కాదండి. వాళ్ళు అదే డై వాడారు, దానివల్లే క్యాన్సర్ వచ్చిందని చెప్పేదానికి లేదు. దీనివల్ల గూడా వస్తది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ హ్మ్. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అది యాడ్ అవుతూ హ్మ్. కొందరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందనమాట. హ్మ్. మనం వాడే రెగ్యులర్ బేసిస్‌లో వాడే షాంపూస్ గూడా అవి గూడా కెమికల్ బేస్డే కాబట్టి అవి గూడా ఒక కారణం అవుతాయా? డెఫినిట్‌గా ఎనీ కెమికల్ అనేది రాడానికి ఆస్కారం ఉంటుందండి. మీకు అంటే పాత రోజుల్లో గుర్తే ఉంటది. హ్మ్. కుంకుడుకాయ యూజ్ చేసేవాళ్ళు. అవును. షాంపూ అనేది చాలా రేర్ అనమాట. హ్మ్. సో, ఆబ్వియస్‌గా నేచురల్ ప్రొడక్ట్స్ ఇస్ నేచురల్. ఎనీథింగ్ నేచురల్ అనుకోండి. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటది. హ్మ్. సో, దీనివల్ల షాంపూనే వాడొద్దు అంటే అది పాసిబుల్ గూడా కాదు ప్రాక్టికల్‌గా. కానీ కొందరు అదే పనిగా రోజు వాడుతుంటారనమాట. హ్మ్. కానీ రోజు వాడాల్సిన అవసరం లేదని చాలా స్టడీస్‌లో తెలిసింది. మాక్సిమం వీక్లీ ఒక్కసారే తలస్నానం చేయాలి. లేదు కొందరిలో ఏంటంటే స్వెటింగ్ అనేది ఎక్కువుంటది. కొందరు ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేస్తారు. వాళ్ళలో స్వెటింగ్ ఎక్కువున్నప్పుడు 2-3 సార్లు చేసుకోండి అని వస్తది. హ్మ్. రోజు మటుకు చేసుకోవడం అవాయిడ్ చేయండి. సింపుల్‌గా నేను చెప్పేదేంటంటే ఆ ఎక్స్‌పోజర్ అనేది తగ్గించుకోండి. హ్మ్. జీరో చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు అందరూ పాత రోజుల్లాగా కుంకుడుకాయలు అయి చేయాలంటే అది 100% ప్రాక్టికల్ గూడా కాదది. హ్మ్. తగ్గించుకోండి. అది మటుకు చెప్పగలను. ఇంకా హ్మ్. ఓవరాల్‌గా మీరు ఇమ్యూనిటీ అనేది పెంచుకోండి. హ్మ్. మంచి డైట్ తీసుకోండి. మంచి ఎక్సర్‌సైజ్ చేయండి. మంచి నిద్ర, స్లీప్ అనేది 8 అవర్స్ కనీసం. చాలా మందికి తెలీదు. ఎక్కువ నిద్రపోయే వాళ్ళలో ఇమ్యూనిటీ బావుంటుంది. హ్మ్. ఎందుకంటే ఆ బాడీ అనేది ఫైట్ చేస్తుందనమాట. మనం ఎప్పుడైతే నిద్రలో ఉంటామో అప్పుడు మన బాడీలో ఆ ఫైటింగ్ చేసే మెకానిజం జరుగుతుంది. హ్మ్. సో, ఇయన్నీ చేసుకొని మనము ఆ ఎక్స్‌పోజర్ అనేది తగ్గించుకున్నట్లయితే ఓవరాల్‌గా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుందనమాట. కుకింగ్ ఆయిల్ గూడా క్యాన్సర్ కారకమేనా? అగైన్ ఇట్స్ ఎ కాంట్రోవర్షియల్ క్వెషన్ అండి. కుకింగ్ ఆయిల్ అనేది రకరకాలుంటాయి. అగైన్ రిఫైన్డ్ ఉంటాయి. నాన్ రిఫైన్డ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ సజెస్ట్ చేసేదేంటంటే రిఫైన్డ్ అనేది వద్దు, హ్మ్. వాడొద్దు. మనము ట్రెడిషనల్‌గా వాడే ఘీ గాని, ఏదైతే నాన్ రిఫైన్డ్ ఉంటాయో, నేచురల్‌గా ఉంటాయో అయ్యే వాడండి అని చెప్తారు. ఇదివరకు ఒక అపోహ ఉండేదనమాట. ఘీ అనేది వాడొద్దు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే స్టడీస్ కొత్తగా చెప్పేదేంటంటే ఘీ మంచిది. హ్మ్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మంచియి కాదు. హ్మ్. సో, చాలా మంది ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు. హ్మ్. చాలా వరకు గానుగ నూనె అని వాళ్ళే చేసుకోవడం అయి జరుగుతుంటుందనమాట రిస్క్ తగ్గించుకోవడానికి. హ్మ్. సో, అగైన్ క్వాంటిటీ మ్యాటర్స్ అండి. హ్మ్. తగ్గించుకోండి. ఎంత ఏదైనా ఎంత గాని. తగ్గించుకుంటే అంత హ్మ్. మంచిది. డాక్టర్ గారు నేనెక్కడో చదివాను. పల్లీలు గూడా క్యాన్సర్ కారకాలే. అంటే పల్లీలు ఒకలాంటి అంటే మనం బయట తీసుకున్నప్పుడు వాటిని అసలు సరిగా క్లీన్ జేయరు. గ్రేడ్ జేయరసలు. అలాంటి ఫంగస్ ఉన్నయి గూడా అలాగే వాడుతూ అవును. ఉంటారు. అవి గూడా క్యాన్సర్ కారకాలే అంటున్నారు. అవును. కరెక్టే అండి. చాలా వరకు కొన్ని వీటన్నట్టు గ్రేడింగ్ వరకు ఆ ఫంగస్ అనేది ఆ పైన ఉంటుందనమాట. హ్మ్. అది రిస్క్ పెంచుద్ది అని కొన్ని స్టడీస్‌లో ఉందనమాట. హ్మ్. ఓవరాల్ పల్లీలు మంచిదండి హెల్త్. హ్మ్. ఆబ్వియస్లీ యూ హావ్ టు క్లీన్ ఇట్ ప్రాపర్‌లీ. హ్మ్. ఎందుకంటే చాలా రోజులు మనము తేమలో హ్మ్. అంటే కొద్దిగా మాయిస్ట్ ఏరియాలో స్టోర్ చేయడము అట్లాంటప్పుడు అయి పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే చాలా కాలం పాటు మాయిస్ట్ ఉన్న చోట మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఆ ఫంగస్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అయి రిస్క్ అంటారు. ఓకే. ఫ్రెష్‌గా మనం చేసుకొని వాడొచ్చు. పల్లీలు మంచిదండి. ఇట్స్ ఎ గుడ్ ప్రోటీన్ సోర్స్.
ఆబ్వియస్లీ గుడ్ రీజనబుల్ క్వాంటిటీలో మనం తీసుకున్నంత వరకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. డాక్టర్ గారు, కుకింగ్ వెజల్స్ కూడా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు. సో నాన్ స్టిక్ కూడా క్యాన్సర్ కారకం అవుతుంది. అల్యూమినియం వెజల్స్ కూడా మ్యాటర్ అవుతుంది క్యాన్సర్గా. అవునా డాక్టర్ గారు? లేదండి. అది పెద్ద అపోహ. ఎందుకొచ్చింది, చాలా మంచి క్వెషన్ అడిగారు. మీరు చూసుకున్నట్లయితే మన ఒక 5 జనరేషన్, 6 జనరేషన్ అనేది అల్యూమినియం అనేది చాలా కామన్‌గా యూజ్ చేసుకునేవాళ్ళు మ్మ్. కుకింగ్‌కి. ఎందుకంటే ఒకటి అల్యూమినియం అనేది చీప్ అన్నమాట. మ్మ్. మెజారిటీ వాళ్ళు, ఎందుకంటే ఇదివరకు ఇండియా ఇస్ యూజ్డ్ టు బి ఎ పూర్ కంట్రీ. అది మ్మ్. కామన్‌గా అదే యూజ్ చేసేవాళ్ళు. మ్మ్. మరి వాళ్ళలో ఎవరికీ లేదు గదా! ఇంకోటేంటంటే అల్యూమినియం అనేది కామన్‌గా ఉండేదండి. మట్టిలో గూడా ఉంటుంది. మ్మ్. మనం తీసుకునే ఆహార పదార్థంలో అల్యూమినియం అనేది ఎంతో కొంత మన బాడీలో వస్తూనే ఉంటుందన్నమాట. మ్మ్. సో, అల్యూమినియంలో వెసల్స్‌లో కుక్ చేయొద్దనేది పెద్ద అపోహ ఏమి కాదు. అల్యూమినియం అనేది మనం రెగ్యులర్‌గా తీసుకునే ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో అన్నిట్లో ఉంటుంది. అన్ని ద్వారా మన బాడీలో వస్తూనే ఉంటది. మ్మ్. దానివల్ల ఆ వచ్చిన క్వాంటిటీ మనకి బాడీ మెకానిజం ఎట్లా ఉంటదంటే దాన్ని మెటబలైజ్ చేసేస్తుందన్నమాట. మ్మ్. దానివల్ల ఏం నష్టం ఉండదండి. ఓకే. కాకపోతే కొన్ని స్టడీస్‌లో ఏంటంటే ఈ అల్యూమినియం వెసల్స్‌లో వండొద్దు అంటారన్నమాట. ఎక్కువ నిమ్మకాయ ఉండేటి దాన్ని మ్మ్. అయి ఉంటాయి కదండీ! అట్లాంటి కుకింగ్ పదార్థాలు అయి వద్దు అంటారు. దానివల్ల ఏంటంటే అల్యూమినియం ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎక్కువ శాతం బాడీలోకెళ్తుంది అంటారన్నమాట. మ్మ్. అంతేగాని పులుపు అల్యూమినియం. గాని అయి మ్మ్. మ్మ్. పులుపు ఎక్కువగా పులుపు అయి ఉండేటివి మ్మ్. వద్దు, మ్మ్. అవాయిడ్ చేయండి అని చారు అంటారు. అలాంటివి పెట్టుకోకుండా ఉంటే యెస్. పర్వాలేదు. అవాయిడ్ చేయడం. మ్మ్. మామూలుగా నిమ్మకాయ గాని, మ్మ్. లేదంటే చింతపండు చింతపండు ఇవన్నీ ఇవన్నీ. అలాంటివి వాడకూడదు. హ్మ్. ఇది నాన్ స్టిక్స్. నాన్ స్టిక్స్ అగైన్ ఇట్స్ ఎ కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్‌గా వాళ్ళు చెప్పేదేంటంటే మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు వాడేది దాంట్లో అయితే ఏమీ ఉండదు అంటారు. కొద్దిగా లో క్వాలిటీ వాటిల్లో కొంచెం నాన్ స్టిక్ వాడే మెటీరియల్ అయన్నీ టెఫ్లాన్ గాని అయన్నీ కొంచెము మనం తీసుకునే ఆహారంలోకొచ్చి ఆ రిస్క్ అనేది పెంచుద్ది అని కొన్ని స్టడీస్‌లో ఉందండి. కానీ వాళ్ళు సజెస్ట్ చేసేదేంటంటే గుడ్ క్వాలిటీ వాడండి. మంచి క్వాలిటీ వాడండి. ఎందుకంటే వాళ్ళు మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి ఏముంటదంటారు. మైక్రోవేవ్ అవెన్. అవెన్ అసలు మర్చిపోయా. లేదండి. ఓవెన్ దాంట్లో వచ్చే రేస్ అనేది నాన్ అయనైజింగ్ అండి. అయి క్యాన్సర్‌కి కారణాలు, అంటే ఎక్స్-రేస్ అట్లాంటివి కాదు. మైక్రోవేవ్‌లో ఉండేది నాన్ అయనైజింగ్ అన్నమాట. మన మొబైల్‌లో వచ్చేది అట్లాంటి మైక్రోవేవ్స్. దానివల్లైతే ఏం క్యాన్సర్ ఉండే రిస్కే లేదు. కాకపోతే ఒక్కటేందంటే మైక్రోవేవ్‌లో మనం యూజ్ చేస్తాం గదా! దేంట్లో అయితే అది వీలున్నంత వరకు గ్లాస్‌తో చేసిందే వాడండి అంటారు. వెజల్ కూడా. అవును. వెసలు. కొన్నైతే మైక్రోవేవ్ కంపాటిబుల్ ప్లాస్టిక్ గూడా ఉంటాయి. చాలా మంది చేస్తారు. అది అవాయిడ్ చేయండి అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్‌లో మనం కుక్ చేస్తామో కొంచెం ప్లాస్టిక్ అనేది డెఫినిట్‌గా ఆ ఫుడ్‌లో కలుస్తుంది. కాబట్టి దాని వరకు అవాయిడ్ చేసుకోండి అంటారు. కానీ మైక్రోవేవ్ టోటల్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు గ్రిల్డ్ చికెను, కబాబ్స్ అవి కూడా మంచివి కాదా? అవునండి. పైన ఉంటది గదండీ నల్లగా స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అది డెఫినిట్‌గా క్యాన్సర్ రావడానికి, ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ గాని, ఈసోఫేజియల్ క్యాన్సర్ గాని రావడానికి కారణాలండి. అంటే టోటల్ అవాయిడ్ చేయడం గాదు, డ్రాస్టిక్‌గా తగ్గించుకోండి. ఎందుకంటే ఆ స్మోక్డ్ గాని, బార్బిక్యూస్ కానీ అవును. వాటిలో నల్లది ఇది ఉంటది గదా! అది డెఫినిట్‌గా రిస్క్ ఉంటుందండి. అది అవాయిడ్ చేసుకోవడం మంచిది. స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అవి కూడా. అంటే ఇవన్నీ కూడా స్మోక్డ్ ఫుడ్స్ వస్తాయా? అంటే ఈ బార్బిక్యూస్ కానీ, టండూరీస్ కానీ ఇయన్నీ చేస్తారు గదా! ఇంకోటి మనం కామన్‌గా చేస్తాం అన్నమాట. మామూలుగా మనం చపాతీ చేస్తున్నప్పుడు దాన్ని నిప్పులో ఏస్తాం లాస్ట్‌లో. దాని మీద బ్లాక్ ఇయుంటాయి చూస్తారు గదా! మీరు గమనించుంటారు. అయి అవాయిడ్ చేసుకోండి అంటారు. దోస్ ఆర్ ఆల్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టి కాలుస్తూ ఉంటారు. వద్దు. అవాయిడ్ చేయండి. తవా మీదే చేసుకోండి. ఎనీథింగ్ బ్లాక్ అయింది అంటే అవునండి. ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. తండూరి మొత్తం అవాయిడ్ ఎప్పుడో ఒకసారి చేసినాను గానీ, రెగ్యులర్‌గా రోజు ఎక్కువ చేసుకుంటే మటుకు డెఫినిట్‌గా అది క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. ఇప్పుడు నిప్పుల మీదే కాల్చి తినే వాళ్ళు చాలా మంది ఉంటారు డాక్టర్ గారు. రిస్క్ ఉంటదండి. డెఫినిట్‌గా వాళ్ళలో రిస్క్ ఉంటుంది. తెలియక స్టమక్ తినడమే. క్యాన్సర్. కోలన్ క్యాన్సర్ పెరిగిపోయింది అంటే కోలన్ ఎక్కువ, స్టమక్, ఈసోఫేజియల్ క్యాన్సర్. యెస్. మరి నిల్వ పచ్చళ్ళు? అది కూడా అగైన్ స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణం అండి. నిల్వ పచ్చళ్ళు అయి ఎక్కువ కాలం పాటు ఆ నూనెలో మనం జాడీలో అట్లా పెడతాం గదా! అది కూడా క్యాన్సర్ రావడానికి అందుకే మన ఇండియన్స్‌లో ఎక్కువ స్టమక్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. ఈసోఫేజియల్ క్యాన్సర్ గాని, స్టమక్ క్యాన్సర్ గాని కంపేర్డ్ టు వెస్టర్న్ పీపుల్. ఎందుకంటే అయి ఎక్కువ కన్జ్యూమ్ చేయరు వాళ్ళు. వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ వేరే ఉంటాయనుకోండి. మళ్ళా ఆ రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో ఆ రిస్క్ అనేది పెరుగుద్ది. కాబట్టి
పచ్చడి లేకుండా మనం ఊహించలేము. తగ్గించుకోండి అని చెప్తాం అంతే. ఇన్స్టెంట్స్ తినాలి అప్పుడు, పికిల్స్ కాకుండా. యాహ్! బెటర్ అండి. అంటే మనము పికిల్స్ కూడా అప్పటికప్పుడు చేసుకుంటాం గదండీ. హ్మ్. స్టోరేజ్ హ్మ్. జాడీల్లో నెలల తరబడి అవును. పెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుని అది బెటర్. హ్మ్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ గూడా మంచియి కాదా? మంచిది కాదండి. ఆ! డెఫినిట్‌గా కూల్ డ్రింక్సే కాదు చాలా మందికి తెలీదు. ఫ్రూట్ జ్యూసెస్ అంటారు. చాలా ఆ! మంది పొద్దున లేంగానే రకరకాల ఆరెంజ్ జ్యూస్ అని, యాపిల్ జ్యూస్ అని ఇస్తారు. హ్మ్. అవి కూడా మంచివి కాదండి. ఎందుకంటే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది కూడా మంచిది కాదు. అది హ్మ్. పిల్లల్లో డయాబెటిస్ అయి రావడానికి కారకాలవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటిస్ ఇయన్నీ. సో, ఒకవేళ పిల్లవాడికి ఫ్రూట్ జ్యూస్ కావాలంటే ఫ్రూటే తినిపెట్టండి. హ్మ్. జ్యూస్‌లొద్దు. హ్మ్. అట్లాగే ఆల్ ఏరేటెడ్ డ్రింక్స్ హ్మ్. రకరకాల కంపెనీలో అన్నీ ఏదైనా మంచిది కాదండి. వాటి హ్మ్. వల్ల ఒబేసిటీ, డయాబెటిస్ ఇయన్నీ రావడానికి కారణాలుంటాయి. నూడిల్స్? డెఫినెట్‌గా మంచిదే. నూడిల్స్ అంటే దేనితో చేశారనేది ఇంపార్టెంట్. ఆ! మైదానా, రైస్‌తో చేసుకోవచ్చు, ఆ! వీట్‌తో చేసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు. వీట్, రైస్ పర్వాలేదు మంచిదే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మనం ఎక్కువ తినే కామన్ బ్రాండ్స్ అన్నీ హ్మ్. మైదాతో మైదా. చేసేయే ఉంటాయి. హ్మ్. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవాయిడ్ చేసుకోవడం మంచిది. దాంట్లో ఒకలాంటి మసాలా ఉంటుంది. అది గూడా క్యాన్సర్ కారకమే అంటున్నారు. ఎనీథింగ్ అండి మంచిది కాదు. అది ప్రిజర్వేటివ్సే మెయినా దీనికి? మెయిన్ అదండి. ఆ! ప్రిజర్వేటివ్స్. హ్మ్. ఏదన్నా నిల్వ పెట్టారు, హ్మ్. ఏదన్నా ప్యాకేజ్‌లో వచ్చిందంటే అది మంచిది కాదు. అది హ్మ్. సింపుల్ ఎవరైనా మామూలుగా నన్ను కామన్‌గా అడిగేది ఏది చెడ్డ ఫుడ్ అంటే హ్మ్. ఏదైతే ప్యాక్‌లో వస్తదో అది మంచిది కాదు. హ్మ్. ఎందుకంటే ప్యాక్‌లో వచ్చిందంటే హ్మ్. దాంట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. అది మంచిది కాదు. ఎక్కువ ఎక్స్‌రేస్ తీయించుకున్నా, ఎక్కువ ఎంఆర్ఐస్ తీయించుకున్నా, సీటీ స్కాన్స్‌కి వెళ్ళినా, అక్కడ గూడా మనకి రేడియేషన్ ఒస్తది. దానివల్ల గూడా క్యాన్సర్ ఒస్తది అంటున్నారు. ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్‌లో రేడియేషన్ ఉండదండి. హ్మ్. ఎంఆర్ఐ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాంట్లో రేడియేషన్ జీరో. హ్మ్. అల్ట్రాసౌండ్ జీరో. సీటీ స్కాన్, ఎక్స్‌రే యెస్. అది అందుకే అవసరం ఉంటేనే డాక్టర్ రాస్తారు. హ్మ్. చాలా మంది అదే పనిగా ఏదున్నా ఎక్స్‌రే డాక్టరు అడగకుండానే పోయి చేసేసుకుంటారు. ఓవర్ ద కౌంటర్ ఎక్స్‌రే దీనికెళ్ళి చేయమంటారు. హ్మ్. దయచేసి తగ్గించుకోండి. ఎక్స్‌రే అనేది వద్దు. హ్మ్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే చేసుకోండి. అట్లాగే సీటీ స్కాన్ కూడా. హ్మ్. ఎక్స్‌రే మీద సీటీ స్కాన్‌కి రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఎక్కువుంటుంది. హ్మ్. అందుకే మేము డాక్టర్స్ కూడా పిల్లల్లో చిన్న వయసు వాళ్ళలో మాక్సిమం అవాయిడ్ హ్మ్. చేస్తామనమాట. ఎక్స్‌రే రాయడానికి గాని, సీటీ రాయడానికి. హ్మ్. అవసరం ఉంటే అల్ట్రాసౌండ్ రాస్తాము. లేదంటే ఎంఆర్ఐ రాస్తాము. హ్మ్. ఈ సీటీ స్కాన్ ఇంక తప్పదు అంటేనే రాస్తామనమాట. హ్మ్. చిన్న వయసులో మటుకు అవాయిడ్ చేస్తాం. యంగ్ అడల్ట్స్‌లో హ్మ్. యంగ్ ఇండివిడ్యువల్స్‌లో గాని, పిల్లల్లో గాని అవాయిడ్ చేస్తాం. అంటే 1, 2 సార్లకు గూడా మనం ఎక్స్‌పోజ్ అవుతామా? యాహ్! 1, 2 సార్లకి ఏం కాదండి. హ్మ్. ఎక్కువ సార్లు చేసుకోవాల్సొస్తది గానీ, హ్మ్. డెఫినెట్‌గా ఎనీ రేడియేషన్ అనేది క్యాన్సర్ రావడానికి కారణం హ్మ్. ఉంటది. రిస్క్ పెంచుద్ది. రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, హ్మ్. లింఫోమా అనే క్యాన్సర్ కావచ్చు, ల్యూకేమియాస్ కావచ్చు, హ్మ్. థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు. ఇయన్నీ రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. హ్మ్. అందుకే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మామోగ్రామ్ చేయించుకోమంటే గూడా అక్కడ రేడియేషన్ ఉంటది. దానివల్ల క్యాన్సర్ ఒస్తదని భయపడే వాళ్ళని గూడా చాలా చూస్తున్నాం. మంచి క్వెషన్ హ్మ్. అడిగారండి. మామోగ్రామ్ అనేది మేము 40 ఇయర్స్ దాటాకే హ్మ్. ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. 30 ఇయర్స్ వాళ్ళలో ఎప్పుడైనా అవసరం అంటే మేము అల్ట్రాసౌండ్ చేసుకోండి రొమ్ముది, లేదంటే ఎంఆర్ఐ చేసుకోండి అని చెప్తాము. హ్మ్. ఇంకోటేంటంటే ఈ మామోగ్రామ్ వల్ల వచ్చే ఎక్సెస్ అనేది రెగ్యులర్ ఎక్సెస్ కన్నా చాలా తక్కువండి హుహు. మోతాదు. దానివల్ల భయపడాల్సిందేం లేదు. ఇంకోటి రిస్క్ చూసుకున్నారంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువుంటాయన్నమాట. హ్మ్. ఆ మామోగ్రామ్ రెగ్యులర్‌గా చేసుకోవడం వల్ల ఎన్నో వేల మంది అంటే వాళ్ళకి ముందుగానే డిటెక్ట్ చేసి నయం చేసుకోవడం జరిగింది. హుహు. సో, రిస్క్ మీద చూసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువుంటాయి దాంట్లో. ఇప్పుడు మామోగ్రామ్‌లో వచ్చే రిజల్టే అల్ట్రాసౌండు ఈ ఎంఆర్ఐలో గూడా ఒస్తదా? ఎంఆర్ఐ అంటే బాడీ మొత్తమా? లేదంటే ఆ ఒక్క పార్ట్ గూడా చేసుకోవచ్చా? ఒక్క పార్ట్‌కి కూడా చేసుకోవచ్చు. ఓహ్! రొమ్మంటే రొమ్ము వరకే ఆ! చేస్తారండి. ఒకవేళ పెల్విస్ అంటే పెల్విస్ వరకే. బ్రెయిన్ అంటే బ్రెయిన్ వరకే అట్లా చేస్తారు. బాడీ ఉంటుందా? అంతా అంటే అవసరం ఒక లేదు. పెద్ద కేవ్‌లాగా లేదు. ఉంటది. ఏ ఆ! బాడీ ఏ పార్ట్ వరకు ఆ పార్ట్ వరకే చేస్తారు. ఎంఆర్ఐలో జీరో అండి. ఆ! రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఏమి ఉండదు. ఒకటేంటంటే ఎక్స్‌పెన్సివ్ అంతే. ఇప్పుడు మీరు రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇక్కడ గూడా ఒకటి మనము డిస్కస్ చేస్తాము. రేడియేషన్ ఇచ్చినంత ఏదైనా ఒక క్యాన్సర్ కణితి ఉంటే మీరక్కడి వరకు రేడియేషన్ ఇస్తారు. హ్మ్. పొరపాటున ఆ పక్కన ఒక ఒక 2 రేడియేషన్ రేస్ వెళ్ళినా గానీ అక్కడ క్యాన్సర్ వస్తదని. కొన్ని వేల మందిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉందండి. కొన్ని వేల మందికి నేను రేడియేషన్ వల్ల ట్రీట్మెంట్ ఇస్తే, హ్మ్. ఒకరికి ఈ సెకండరీ మాలిగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది హ్మ్. అంటున్నానన్నమాట. కాకపోతే అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత, ఒక్కోసారి 20 సంవత్సరాలు. హ్మ్. ఆ ఫీల్డ్‌లో వస్తుందన్నమాట. అది కొన్ని వేలలో ఒకరికి రావచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ. హ్మ్. అందుకే దాన్ని పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్.
అయినా కూడా మేము పిల్లల్లో చిన్న వయసులో అవసరం ఉన్నంత వరకు రేడియేషన్ అవాయిడ్ చేసుకుంటాను. హుహు. పిల్లల్లో అయితే మాక్సిమం అవాయిడ్ చేసాం. తప్పదు ఇది ఒక్కటే ట్రీట్మెంట్ అన్నప్పుడే ఇస్తామన్నమాట. హ్మ్. కాబట్టి రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల, ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తదనేది ఆ భయం పోగొట్టుకుంటే మంచిదండి. హ్మ్. సర్వైకల్ క్యాన్సర్, మల్టిపుల్ పార్ట్నర్స్, హైజీన్, శానిటరీ ప్యాడ్స్ వీటిల్లో వేటి వల్ల వస్తది? ఏదైనా అండి హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. హ్మ్. హెచ్‌పివి వైరస్ అనేది ఉంటది. అది కామన్, అది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ వైరస్ అది. అంటే సెక్షువల్ దీని వల్ల సంక్రమిస్తుందనమాట. అది కామన్ వైరస్ అది. సో, ఆబ్వియస్‌గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎవరికైతే ఉంటదో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలతో ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. హుహు. శానిటరీ ప్యాడ్స్? శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువండి. ఇంకా దానివల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే దాన్ని కూడా ఒక పద్ధతిలో చేంజ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా. చాలామంది చేంజ్ చేసుకోరు. ఆ హైజీన్ వల్ల ఏంటంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తది. ఒక్కోసారి చాలా ఇది ఉంటుందన్నమాట. చాలా సీరియస్ అవుతారు వాళ్ళు. చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటది. సెప్టిసిమియాలోకి ఎళ్తారన్నమాట. హ్మ్. షాక్ అంటారు దాన్ని. దాంట్లో కూడా ఎళ్తారు. సో, ఎక్కువ క్యాన్సర్ కన్నా రిస్క్ అదెక్కువ రిస్క్ ఉంటుంది. హ్మ్. సో, క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎర్లీ ఏజ్‌లో ఆహ్, పిల్లలు కలగడం, ఎక్కువ పిల్లలు తక్కువ డ్యూరేషన్‌లో హ్మ్. తక్కువ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ పిల్లలు కలగడము. హ్మ్. ఇవన్నీ ఇమ్యూనిటీ ఓవరాల్‌గా తక్కువ ఉండడము. హ్మ్. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి గాని, హ్మ్. ఈ ఉండే వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చడానికి ఛాన్సెస్ హ్మ్. ఎక్కువుంటాయి. సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళలో ఏ క్యాన్సర్ వస్తది? ఎక్కువండి టొబాకో ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుద్దో అక్కడంతా వస్తుందండి. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో లారింగ్స్, మన హ్మ్. మాట వస్తుందిగా లారింగ్స్ అని, హ్మ్. ఊపిరితిత్తులు గాని, ఈసోఫేజియల్ గాని, స్టమక్ కానీ, ఇంకా చాలామంది తెలియదు. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్‌కి కూడా స్మోకింగ్ ఒక కారణం. చాలామంది మనం స్మోక్ చేసినప్పుడు బ్లాడర్ ఎక్కడో పెల్విస్ కదా అంటారు. హ్మ్. కానీ ఆ స్మోకింగ్‌లో ఉండే పదార్థాలు బ్లడ్‌లోకి వెళ్తాయి. ఎళ్ళిపోతాయండి. హ్మ్. అబ్సార్బ్ అయిపోతాయి. సో, బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. ఇంకోటేంటంటే టొబాకో, గుట్కా ఆ ద్వారా తీసుకున్నట్లయితే నోటి క్యాన్సర్ అంటే హ్మ్. నాలుక గాని, బుగ్గ క్యాన్సర్ అయి వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. హ్మ్. స్మోకింగ్ వాళ్ళలో ఎక్కువ లారింగ్స్ కానీ, లంగ్స్ కానీ ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువుంటది. హ్మ్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. ఎక్కువగా ఈ పౌడర్స్, క్రీమ్స్ ఇలాంటివి వాడితే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. టు బీ ఫ్రాంక్ పౌడర్ అనేది కామన్‌గా చాలా మంది ఎప్పటినుంచో వాడుతూనే ఉన్నారండి. హ్మ్. పెద్ద రిస్క్ అగైన్ అండి. తక్కువ వాడుకోండి. ఎనీ సింథటిక్ దాంట్లో కెమికల్ ఉందంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. తక్కువ చేసుకోవడం మంచిదండి. స్వెట్ రావట్లేదు, కాన్‌స్టిపేషన్ ఉంది అన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తది. కాన్‌స్టిపేషను ఉంది అంటే క్యాన్సర్ ఒక కారణం అయ్యుండొచ్చు. పెయిన్ క్యాన్సర్ అది. హ్మ్. కానీ కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువ డైట్ వల్లే వస్తది. హ్మ్. ఎవరైతే ఫైబర్ డైట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో కాన్‌స్టిపేషన్ ఉంటది. ఇప్పుడుండే మన డైటరీ హ్యాబిట్స్ అట్లాగే ఉన్నాయి గదా! ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్సే కన్జ్యూమ్ చేస్తాము. హ్మ్. ఎక్కువ మైదా ఉన్న ప్రొడక్ట్స్ చేస్తాము. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా వరకు తగ్గిచ్చేశారు. ఈ ఫైబర్ డైట్ అనేది పోవడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది. హ్మ్. అది. దాని క్యాన్సర్ అనేది ఒక కారణం. క్యాన్సర్ వల్ల కాన్‌స్టిపేషన్ ఒక కారణం కావచ్చు. బట్ కామన్ కాజ్ వచ్చి డైటరీయే ఉంటుందండి. యెస్. తినే ఆహారమే. అవునండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో, స్క్రీనింగు అంటే ఇప్పుడు క్యాన్సర్ వస్తదో రాదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ అంటే ఎట్లా ఉంది? ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ జేసుకోవాలి? ఏ క్యాన్సర్స్ బయటపడతాయి ఫైనల్‌గా? చాలా మంచి క్వెషన్‌లండి. అది ఆడవాళ్ళలో ముఖ్యంగా 2 స్క్రీనింగ్ అండి. ఒకటి సర్వైకల్ క్యాన్సర్‌కి పాప్ స్మియర్ అనేది ఉంటుంది. హ్మ్. అది ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు మేము 25 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసుకోండి. కనీసం 3, 4 సంవత్సరాలకు ఒకసారి చేసుకోండి అని చెప్తాం. అది సింపుల్ టెస్ట్. డాక్టర్ గూడా అవసరం లేదు. నర్స్ చేస్తారు. ఇంకా రూరల్ ఏరియాస్‌లో గూడా అందుబాటులో ఉంది. 5 నిమిషాల పని అది. నొప్పి గూడా ఏముండదు. ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. మామోగ్రామ్ అనేది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఐడియల్‌గా అయితే సంవత్సరానికి ఒకసారి అంటారు. బట్ అన్ని చోట్ల అందుబాటులో ఉండదు కాబట్టి కనీసం 3 సంవత్సరాలకు ఒకసారన్నా చేసుకోండి. 2, హ్మ్. 3 సంవత్సరాలకు ఒకసారన్నా మామోగ్రామ్ చేసుకోండి. పోతే ఇంక మగవాళ్ళలో వస్తే ఎవరైతే ఈ టొబాకో హ్యాబిట్స్ ఉందనుకోండి. ఎవరైనా ఎక్కువ గుట్కా అదేసుకుంటారు. ఆ హ్యాబిట్ ఉంటే అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ ఒకసారి నోటి ఎగ్జామినేషన్ చేసుకోండి. ఒక ఈఎన్‌టీ సర్జన్ దగ్గర కానీ, డెంటల్ సర్జన్ గాని. హ్మ్. ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో ఒక వయసు దాటాక 40 ఇయర్స్ అయ్యాక రెగ్యులర్‌గా చెస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోండి. హ్మ్.
ఒక ఏజ్ దాటాక ఒక 50 ఇయర్స్, 60 ఇయర్స్ అయ్యాక మటుకు ప్రాస్టేట్ క్యాన్సర్‌కి సింపుల్ టెస్ట్ ఉంటదండి. పిఎస్‌సి అని సింపుల్ బ్లడ్ టెస్ట్ అది. అది రిజల్ట్ కూడా ఇమ్మీడియేట్‌గా వస్తుంది. పెద్ద ఎక్స్‌పెన్సివ్ కూడా కాదు. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మగవాళ్ళలో కామన్ క్యాన్సర్ అది. అది ఒకటి చేసుకోండి. సో, మగవాళ్ళలో వీటిని చూసుకోండి కామన్ క్యాన్సర్స్. ఆడవాళ్ళలో అయితే ఎక్కువ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఒక బ్లడ్ టెస్ట్ ఉంటదా? ఈ క్యాన్సర్‌లన్నీ వస్తాయో రాదో తెలుసుకోవడానికి ఏమైనా? కొన్ని స్టడీస్ అయితే అవుతున్నాయండి. కొన్నిట్లో రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గానే వచ్చాయి. కానీ అయి ఏమి స్టాండర్డ్ కాదు. యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ గాని, ఎఫ్‌డీఏ గాని ఏది అప్రూవ్ చేయలేదు. హ్మ్. హోప్‌ఫుల్లీ ఒక 5 ఇయర్స్‌లో రావచ్చండి అందుబాటులో. రష్యా వ్యాక్సిన్ వచ్చిందా మన దగ్గరకి? మన దగ్గరికి రాలేదండి. ఇంకా హ్మ్. రష్యా వాళ్ళ దగ్గరే ఉంది. ఇంకా ప్రాపర్ డేటా వాళ్ళేం రిలీజ్ చేయలేదు. హ్మ్. వ్యాక్సిన్ అనేది వాళ్ళు క్యాన్సర్ వచ్చాకే ఇచ్చే వ్యాక్సిన్ అది. హ్మ్. క్యాన్సర్ రాకుండా ఇచ్చేది కాదు అది. ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ ఫీమేల్, మేల్ ఇద్దరు తీసుకోవాలి. ఇద్దరు తీసుకోవచ్చండి పిల్లల్లో. హ్మ్. మగవాళ్ళలో పిల్లల్లో అయితే మగ పిల్లల్లో అయితే ఓరోఫారింక్స్ క్యాన్సర్ అంటారు. అంటే హ్మ్. నోట్లో టాన్సిల్ గాని, బేస్ ఆఫ్ టంగ్ గాని, హ్మ్. ఆ క్యాన్సర్ నుంచి యానల్ కెనాల్ క్యాన్సర్ నుంచి గాని, పెనైల్ క్యాన్సర్ నుంచి గాని వీటిలికి ప్రొటెక్షన్ ఇస్తది. ఆడవాళ్ళలో అయితే ఆబ్వియస్‌గా సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. హ్మ్. ఇహ హెపటైటిస్ బికి కూడా ఉందా? హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఆ హెపటైటిస్ బి వైరస్ రాకుండా కాపాడుద్దండి. ఎందుకంటే లివర్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. హ్మ్. ఎక్కువ క్రానిక్‌గా ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అంటే కొంచెం కొద్ది కాలం తర్వాత వాళ్ళకి లివర్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. హెపటైటిస్ బి అనేది ఇన్ఫెక్షనా? అంటే ఎట్లా ఇది వస్తదది? వైరస్ అండి. మెయిన్‌లీ 3 విధాలుగా వస్తుంది. అగైన్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిషన్ గాని, లేదంటే నీడిల్స్, సిరింజెస్ ఒకరి ద్వారా ఇంకొకరికి రావచ్చు. హ్మ్. లేదంటే మదర్ నుంచి పిల్లవాళ్ళకి రావచ్చు. మదర్‌కి ఉన్నట్లయితే డెలివరీ టైమ్‌లో. ఇంకోటి రేర్‌గా ఎంగిల్ ద్వారా గూడా రావచ్చంటారు. కానీ వీటి ఉన్నంత రిస్క్ దాంట్లో ఉండదనమాట. హ్మ్. సో, ఈ రకరకాలుగా వచ్చేదానికి ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉందండి. ఇది ఇప్పుడు పిల్లల్లో బై డిఫాల్ట్ ఇచ్చేస్తున్నారు ఇస్తున్నారు. అది. అంటే హెపటైటిస్ బి ఇప్పుడు ఎవరు తీసుకోవాలి డాక్టర్ గారు? ఏ ఏజ్ వాళ్ళు ప్రతి తీసుకోవాలి? ఒక్కరు తీసుకున్నా హ్మ్. మంచిదండి. హ్మ్. అందరు తీసుకోవచ్చది. ఓకే. ఎస్పెషల్లీ మేము మెడికల్ ఫీల్డ్‌లో అయితే మాకు తప్పదు. మేము గ్యారంటీ తీసుకోవాల్సిందే. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు తీసుకుంటేనే మంచిది. హెపటైటిస్ బి వైరస్ అనేది లివర్‌ని పాడు చేస్తది. లివర్ క్యాన్సర్ వచ్చేలా చేస్తది. అవునండి. లివర్‌ని డ్యామేజ్ చేస్తది. అవును. ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ గాని, సిరింజెస్ ద్వారా గాని, హెచ్ఐవి ఎట్లయితే సోకుద్ది అట్లాగే సేమ్ దిస్ ఈస్ ఆల్సో ఇదది. డేంజరస్ వైరస్. అవును. చాలా మందికి అవేర్‌నెస్ లేదు దీని గురించి. కానీ హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది బి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉందండి. హ్మ్. తీసుకుంటే మంచిది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సీరీస్ కంటిన్యూ చేద్దాము. చాలా ఉన్నాయి హ్మ్. ఇంకా మాట్లాడడానికి. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. స్క్రీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టు రూట్స్ అన్నట్లుగా మన పూర్వీకులు ఎలాంటి ఆహారాలు తీసుకున్నారు, కెమికల్ లేని ఫుడ్స్ అవి తీసుకోవాలని కోరుకుందాం. అలాంటి హ్యాబిట్స్, మంచి స్లీప్, టెన్షన్ లేని లైఫ్ ఇలాంటివి ఉంటే కనుక ఈ క్యాన్సర్‌లనేవి అంటే క్యాన్సర్ కారకాలు ఏవైతే ఉన్నాయో అది రాకుండా ఉంటుంది. దీన్ని మనం అవాయిడబుల్ రిస్క్ హ్మ్. ఫ్యాక్టర్స్ ఇవి. హ్మ్. యెస్. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.